సాముద్రిక శాస్త్రం చెబుతున్న నిజం. ఈ చేయి దురద పెడితే మీకు ఐశ్వర్యం, అదృష్టం. దురద అనేది సాధారణంగా అందరూ ఎదుర్కొనే సమస్యే. పొడి చర్మం, అలర్జీలు, ఇన్ఫెక్షన్లు లేదా కీటకాలు కాటువేయడం వంటి వివిధ కారణాల వల్ల దురద పుడుతుంది. అయితే సాముద్రిక శాస్త్రం ప్రకారం దురద పుట్టడం వెనుక కూడా కొన్ని అర్థాలు దాగి ఉన్నాయి. సాముద్రిక శాస్త్రం అనేది శరీరం, ప్రకృతి నుంచి వచ్చే సంకేతాలు, శకునాలను వివరించే ఒక రకమైన జ్యోతిష్యం. దీని ప్రకారం ఆకస్మిక, అకారణంగా వచ్చే దురద ఒక వ్యక్తికి జరగబోయే మంచి లేదా చెడును సూచిస్తుంది. ఈ శాస్త్రం ప్రకారం అరచేతులు, పాదాల్లో దురద కలిగితే అవి దేనికి సంకేతాలో తెలుసుకుందాం. కుడి పాదంలో దురద సాముద్రిక శాస్త్రం ప్రకారం కుడి పాదంలో దురద పుడితే అదృష్టం, విజయం వరిస్తుందని అర్థం చేసుకోవచ్చు. కుడి పాదంలో దురద అనేది మంచి శకునాలు, అవకాశాలకు సంకేతం. దీనిని అనుభవించే వ్యక్తి త్వరలో ఒక శుభ ప్రయాణం లేదా విజయవంతమైన వెంచర్ను ప్రారంభించవచ్చు. వారి ప్రణాళికలు నెరవేరుతాయి. పనికి ప్రతిఫలం లభిస్తుంది. భవిష్యత్తులో సహాయపడే కొత్త కనెక్షన్లను, స్నేహితులను పొందే అవకాశం ఉంటుంది. ప్రయాణం లేదా వెంచర్ నుంచి ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. ఎడమ పాదంలో దురద, ఎడమ పాదం దురదృష్టం, ఇబ్బందులతో ముడిపడి ఉంటుంది. అందుకే ఎడమ పాదంలో దురద చెడు శకునాలు, అడ్డంకులకు సంకేతం. దీనర్థం వ్యక్తి జీవితంలో త్వరలో ఇబ్బందులు లేదా ప్రమాదాలను ఎదుర్కొంటారు. ఈ కారణంగా ఎడమ పాదంలో దురద ఉన్నప్పుడు ప్రయాణించడం లేదా డ్రైవింగ్ చేయడం మానుకోవాలి. వ్యక్తి ఆదాయం కూడా తగ్గవచ్చు, వారి ఖర్చులు పెరగవచ్చు. వారు అనారోగ్య సమస్యలతో బాధపడవచ్చు. వైద్యం కోసం డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎడమ అరచేతిలో దురద సాముద్రిక శాస్త్రంలో హస్త సాముద్రికం ఒకటి. దీని ప్రకారం ఎడమ అరచేయి ఒక వ్యక్తి జీవితంలోని నిశ్చేష్ట, ప్రతికూల అంశాలను సూచిస్తుంది. అందువల్ల ఎడమ అరచేతిలో దురద అనేది దురదృష్టం, నష్టానికి సంకేతం. ముఖ్యంగా సమీప భవిష్యత్తులో పెట్టిన పెట్టుబడి లేదా వ్యాపారంలో డబ్బును కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఎడమ అరచేతిలో దురద కలిగితే తనకు లేదా కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్య వస్తుందని కొందరు వ్యక్తులు నమ్ముతారు. వీరు సాధారణంగా భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతారు. కుడి అరచేతిలో దురద హస్త సాముద్రిక శాస్త్రం ప్రకారం కుడి అరచేయి వ్యక్తి జీవితంలోని చురుకైన, సానుకూల అంశాలను సూచిస్తుంది. అందువల్ల కుడి అరచేతిలో దురద కలగడం అనేది అదృష్టం, శ్రేయస్సుకు సంకేతం. సంపద, సమృద్ధి దేవత అయిన లక్ష్మీ దేవి నుంచి త్వరలో ఆర్థిక ఆశీర్వాదాలను పొందుతారని శాస్త్రం చెబుతోంది. కుడి అరచేతిలో దురదను అనుభవించే వ్యక్తులు సాధారణంగా భవిష్యత్తు గురించి సంతోషంగా, ఆశాజనకంగా ఉంటారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.